హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం మహీంద్రా 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నమాట మహీంద్రా 575 డిఏ బండి ఉంటుంది చూడన్న, తక్కువ ప్రైజ్లో కావాలి, మంచి వెహికల్ కావాలి, రీసెంట్గా తీసుకున్నా పర్వాలేదు అని చాలామంది అయితే అడుగుతున్నమాట. ఇది రీసెంట్గా తీసుకున్నారు కానీ తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. ప్రైస్, మోడల్, లొకేషన్, డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. మహా అయితే 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు 4 నిమిషాల మధ్యలోనే ఉంటుంది. అంటే అన్ని క్లారిటీగా డీటెయిల్స్ చెప్పడానికి మాత్రమే వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది. అంతేగాని వీడియో కోసం వీడియో లెంత్ ఎక్కువ ఉంది కదా అని అయితే అనుకోమాకండి. వీడియోలో ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ వీడియోలోనే మొత్తం డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అనమాట. అందుకు మీరు వీడియోస్లో డీటెయిల్స్ అన్నీ తెలుసుకోకుండా టైంపాస్ కోసం 1-2 డీటెయిల్స్ తీసుకొని ఓనర్తో టైంపాస్ చేసినా కూడా మీకు అయ్యే డీటెయిల్స్ చెప్తారు. అందుకని వీడియో క్లారిటీగా చూసి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు తీసుకోవాలనుకుంటే. ఓకేనా? వీడియోలో చెప్పే డీటెయిల్స్ ఓనర్ చెప్తారు, ఓనర్ చెప్పిన డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తున్నాను. ఓకేనా? క్లారిటీ కోసం మీరు వీడియో అనేది పూర్తిగా చూసి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ కూడా మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2023లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే మనకి వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకుంటే 475 గంటలు అయితే తిరిగిందనమాట. 475 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగింది. అలాగే వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇంజిన్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 2023లో తీసుకున్న వెహికల్ 475 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ తీసుకున్న కానీ ఇప్పుడు దాకా అయితే 1.5 సంవత్సరం అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందనమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదని కూడా ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఎవరన్నా సరే మహీంద్రా వెహికల్ 575 డిఏ బండి 2023 కానీ 22 కానీ 20 కానీ 25 లోపు ఉన్న తక్కువ మోడల్స్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకవేళ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 6,10,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 6,10,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు, కూర్చొని మాట్లాడుకోవచ్చు. మన యూట్యూబ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ దుగ్గిరాల అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ దుగ్గిరాల మండలంలో, దుగ్గిరాల అనే మండలం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇచ్చానమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు మహీంద్రా ఉంటే చూడన్న, ఐచర్ ఉంటే చూడన్న, సురాజు వెహికల్ కానీ, మేసీ ఫెర్గ్యూసన్ కానీ, జాన్ డీర్ కానీ, ఇట్లా అన్ని కంపెనీ వెహికల్స్ అనేది మన ఛానల్లో వెహికల్స్ అనేది వస్తుంటాయి. కానీ కొంతమంది ఏంటంటే రావాలని ఏ అయితే లొకేషన్ నుంచి వెహికల్స్ రాలేదు ఇప్పటివరకు ఆ యొక్క లొకేషన్ నుంచి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఒకవేళ నేను చెప్పిన లొకేషన్స్ కానీ మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ కూడా గుంటూరు డిస్టిక్ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్నా కానీ వెళ్ళి చెక్ చేసుకోండి. దుగ్గిరాల మండలంలో ఉన్నా సరే ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓనర్ అయితే 6,10,000 అయితే చెప్తున్నారు. మాట్లాడుకుంటే రూపాయి అటు ఇటు చేసి ఇద్దామని కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకునేది. మీరు కానీ ఓనర్తో మాట్లాడాలనుకుంటే ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. పేపర్లు కానీ, ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ అన్నీ చెక్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఇప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఇంకా టాటల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. జై హింద్.